హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం దైవ గ్రంథము నుండి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుంటున్నాను. నీతి మార్గమునందును న్యాయ మార్గమునందును నేను నడుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును, వారి నిధులను నింపుదు. దేవుడు నీతి మార్గమందు నడిచేవాడు, దేవుడు న్యాయ మార్గమందు నడిచేవాడు. అలాంటి దేవుణ్ణి, నీతిమంతుడైన దేవుణ్ణి, న్యాయవంతుడైనటువంటి దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తున్నారో వారిని ఆస్తి కర్తలుగా చేయించున్నారు, వారి నిధులను నింపుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, మీరు ధనులు కావాలి, ధనవంతులు కావాలి, గొప్పవారు కావాలి, అభివృద్ధిలోకి రావాలి, మీ నిధులు నింపబడాలి అంటే మీరు ఖచ్చితంగా నీతిమంతుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుని యొద్దకు మీరు రావాలి. ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, ఆ నీతిమంతుడు న్యాయవంతుడైన దేవుడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకనగా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనములో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన యందు పాపము లేదు, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన పాపమును ఎరుగడు. ఇలాంటి నీతిమంతుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇట్లాంటి న్యాయవంతుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరు ఆయన్ని ప్రేమిస్తున్నారో వారిని ఆయన ఆస్తికర్తలుగా చేయించున్నాడు, వారి నిధులను నింపుతున్నాడు. అలాంటి వారిలో దైవ గ్రంథం బైబిల్లో 3 ఉన్నారు. వారిలో మొదటివాడు అబ్రహాము. అబ్రహాము ఆ ప్రభుని నమ్మాడు, అందుకే అతడు వెండి, బంగారము, పశువులు గలవాడై బహుధనవంతుడయ్యాడట. ఆదికాండం 13వ అధ్యాయం 1వ వచనంలో దీన్ని మనం చూస్తాం. అలాగే 2వ వ్యక్తి ఎవరంటే యోసేపు. యోసేపు ప్రభువుని ప్రేమించినవాడు, అతడు ఇంట్లో కడసారి వాడు. పిల్లల అలాంటి వ్యక్తి మరి ఐగుప్తులో బానిసగా బ్రతుకుతున్నాడు. అలాంటి బానిసగా బ్రతుకుతున్న వ్యక్తిని వాళ్ళ నాన్న ధనవంతుడిగా చెయ్యరా, వాళ్ళ తండ్రి అయిన యాకోబు ధనవంతుడిగా చెయ్యరా. అతడు ఐగుప్తు దేశపు ప్రధాని అయ్యాడు. ఐగుప్తు దేశము అంతా అతని చేతి కింద ఉండేది, అతని అధికారం కింద ఉండేది. అంత దృష్టికి అతడు ఎదగడానికి కారణం ప్రభువుని ప్రేమించుటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రేమించుటే అని మనము గ్రహించాలి. యేసుక్రీస్తు యోసేపు కాలంలో ఉన్నాడా అని మీరు అడుగుతారు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నవాడు, యుగయుగములకు ఒకటే రీతిగా ఉంటాడు అని హెబ్రీ 11:8లో చదువుతున్నాం. ఆయన అబ్రహాము పుట్టమునిపే ఉన్నవాడు. అలాగైతే యోసేపు కాలంలో ఉండి ఉంటాడు, ఖచ్చితంగా ఉన్నాడు. అలాగే దావీదు అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఇతను 3వ వ్యక్తి. ఇతడు తండ్రి పేరు యెషే, ఆ నాన్నగారు ఇతను పైకి తేలా. అయితే గొర్రెలు కాచుకునే దావీదుని ఇశ్రాయేలీయుల పైన అధిపతిగా చేసిన వాడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆయన్ను ప్రేమిస్తే అలాంటి ఘనత గొప్పతనానికి పెడతా. ఆలోచించు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు.
యోసేపును, దావీదును గొప్ప చేసిన వాడు నిన్ను కూడా గొప్ప చేస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. క్రీస్తునందరి విశ్వాసం అట్లాంటి గొప్పతనం నీకు కలుగు చేస్తుంది. దేవుడు నిన్ను దీవించుగాక, వినేవారిని దీవించుగాక. ప్రార్థిస్తాం. ప్రేమ తండ్రి, నీ వాక్యమును ముద్రించి ప్రజల మధ్యలో ఆశీర్వదించండి, వినేవారికి మేలు చేయండి. నిన్ను ప్రేమించేవారు, నిన్ను వెతికేవారు, నీ అందరూ భయభక్తులు గలవారు, నీతిమంతులు అయిన న్యాయవంతులు అయిన నిన్ను వెంబడించేవారు దీవించబడతారని మీరు సెలవిస్తున్న మాటలు కోరుకుంటున్నారు. కార్యాలు చేసి మహిమ పొందమని వినేవారు అందరిలో విశ్వాసం కలుగుతాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పైలాంటి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.